జిఎస్టీ ఆ, రాష్ట్ర ప్రభుత్వం అవును, డబ్బులు అది పనులు ఏం రావు వాటి నుంచి, రావు. వాళ్ళకి మినహాయింపు ఇచ్చేసాం. కాబట్టి ఆ కంపెనీల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే ఆ కంపెనీల నుంచి ప్రొడక్ట్ కొనేవాడు ఉంటాడు కదా, వాళ్ళకి పడతాయి, వాళ్ళు కడతారు అక్కడ. ఈ కంపెనీ కట్టదు. మనకి మామూలుగా ఏంటంటే ఇప్పుడు రిటైలరు కడతాడు, మనం కడతాం, రిటైలర్ కడతాడు, హోల్సేలర్ కడతాడు, డీలర్ కడతాడు, అవును. డిస్ట్రిబ్యూటర్ కడతాడు. ఇన్ని రకాల ట్యాక్స్ ఉంది జిఎస్టీ. ఇప్పుడు అక్కడతో ఆగిపోయింది కదా ఒక చోటనే, అందువల్ల కంట్రోల్ ఉంటుంది అనమాట. అంటే ఆదాయం ఉండదు, జిఎస్టీ వసూల్లో ఉండదు, ఒక రకంగా పన్నులు ఉండవు, కానీ ఉపాధి మాత్రమే ఉంటదని అనుకోవాలి. అందుకోసం అంటే ఉపాధి ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి జిఎస్టీ పడుతుంది. ఇప్పుడు ట్యాక్స్లు వేస్తారు కదా జాబ్స్ ఇచ్చిన వాళ్ళకి, అవి నడుస్తాయి అన్నమాట. సార్, లిక్కర్ విషయంలో చూపిస్తున్న వ్యత్యాసం ఈ జిఎస్టీ విషయంలో ఎందుకు కనబడట్లేదు? అంటే బేసిక్గా లిక్కర్లో కూడా వీళ్ళు మొదట్లో ఉన్నంత సేల్స్ లేదు. ఎందుకు అంటే మొదట్లో డబ్బులు డైరెక్ట్గా తీసుకున్న లెక్క చూపించారు. ఇప్పుడు ఈ డూప్లికేట్ లెక్కర్ వచ్చేస్తుందా, రెండో పక్కన ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించినటువంటి లెక్కర్ని అమ్మేస్తున్నారు వీళ్ళు. ఇది చాలాసార్లు పట్టుబడ్డారు కదా, ఇప్పుడు మానేశారు. ఎందుకంటే మళ్ళీ పట్టుకోవడం ఎందుకు, మనవాళ్లే కదా ఎక్కడికక్కడ దొరుకుతుంది అన్నటువంటి. బెల్ట్ షాపులో దొరికే లెక్కర్ ఏంటి, అది బెల్ట్ షాపులో దొరికే లెక్కర్ ఏంటి, లూజ్ లెక్కరే కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ.